హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఆలు పెరుగు పచ్చడి అండి. బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. 1/2 కిలో తీసుకున్నానండి ఆలు, ఒక పెరుగు ప్యాకెట్, ఆమ్చూరి పౌడర్, సాల్ట్. ఇప్పుడు తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పాల ప్యాకెట్ కట్ చేసుకుని గిన్నెలో వేసుకుందాం. మామూలు పెరుగు పచ్చడి రొటీన్ కదండి, సింపుల్ బగారా రైస్లోకి ఈ ఆలు పెరుగు పచ్చడి బాగుంటుందండి. ఇప్పుడు పెరుగు మంచిగా చేసుకున్న తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేయాలి. కొంచెం ఒక అర స్పూన్ వేసుకోవాలి. కొంచెం పులుపులుగా అనిపిస్తుందండి. సాల్ట్ తగినంత వేసుకుని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆలు ఉడకబెట్టుకున్నాము కదా, అవి ముక్కలు చేసుకున్నాము. దాంట్లో కారం, పసుపు, సాల్ట్ వేసేసుకుని మంచిగా కలుపుకోవాలండి. నా వీడియోలు కొంచెం ఫుల్ చూడండి, సపోర్ట్. తగినంత కారం వేసుకున్నాము, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాము, తగినంత సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు ఇలా కిందకి మీదకి అనుకొని మంచిగా కలిపేటట్టు చూసుకోవాలి. ఇలా ఇప్పుడు పెరుగులోని అది వేసేసుకోవాలండి. ఆలు కలుపుకున్నాము కదా, అవి వేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు పెరుగు పచ్చడి చేసుకుంటున్నామా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. సన్నగా తరుక్కుని ఇలా రేకల్లాగా చేసుకోవాలి. వేసుకుని అవి కూడా కలిపేసుకుని పెట్టుకుందాము. కొత్తిమీర వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకుని పెట్టుకుందామండి. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాము. తాలింపుకి వేసేసుకుందాము. మొత్తం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకుని మంచిగా, ఎల్లుల్లిపాయ వద్దండి, అది వేరే ఫ్లేవర్ అవుతుంది. దీంట్లో పసుపు, మళ్ళీ కారం వేసుకోవాలి. ఇలా వేపుకుని పెట్టుకోవాలి. ఇది ఈ పెరుగులో వేసేసుకుందాము. సూపర్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. లైట్ బగారా రైస్లోకి ఇది బాగుంటుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేయండి.